హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుమలరావు. సో ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది ఎందుకు ఇంపార్టెంట్, వై ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మెయిన్గా ఏంటంటే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది మనకి 31st అప్లికేషన్ డేట్ అనేది 31st స్టార్ట్ అవబోతుంది. సో 31st నుంచి మనకి వన్ మంత్ మనం అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ మేబీ ఫర్దర్గా జూన్ జూలైలో మనకి ఎగ్జామ్ ఉండొచ్చు. సో ఈ వీడియో ఇప్పుడు మనకి ఆ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఈ టైంలో ఎందుకు అంత క్రూషియల్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో నా పేరు తిరుమలరావు, చెప్పాను ఆల్రెడీ నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను. సో అందుకే సమ్ డీటెయిల్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్. సో ఫస్ట్ ఏంటంటే ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ ఇప్పుడు ఫస్ట్ ఎవరికి బాగా సూటబుల్గా ఉంటుంది. సో ఇది మనకి ఎవరికి సూటబుల్గా ఉంటుంది అంటే ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అండ్ ఇప్పుడు జస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయ్యి, లేదా గ్రాడ్యుయేషన్ అంటే మన డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేసిన వాళ్ళకి, అంటే ఇంజనీరింగ్కి నేను అంత రికమెండ్ చేయను. సో జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ టు క్రాక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చాలా ఈజీగా ఇది క్రాక్ చేయడానికి మనకి సింపుల్గా ఉంటుంది అనమాట. అంటే కంపేర్ టు మన బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ వేరే మనకి ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటితో పోల్చుకుంటే ఇది మనకి ఈజీ టు క్రాక్. ఓకేనా? ఎందుకంటే మనకి ఇంగ్లీష్ పార్ట్ ఉండదు. సో దీంట్లో ఎస్పెషల్గా మనకి ఇంగ్లీష్ పార్ట్ ఉండదు కాబట్టి మనకి ఓన్లీ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ మనకి జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్. సో మనకి ఏంటంటే లిటిల్ బిట్ ఈజియర్ కంపేర్డ్ టు క్లియర్. అండ్ కాంపిటీషన్ లెవెల్ అనేది ఉంటుంది దీంట్లో. బట్ ఏంటంటే బికాజ్ ఆఫ్ మనకి దాంట్లో రన్నింగ్ అనేది మనం రన్నింగ్ ఉంటుంది కాబట్టి, అంటే ఎగ్జామ్ అయిన తర్వాత రన్నింగ్ అనేది మనం క్లియర్ చేయాలి కాబట్టి చాలామంది అక్కడ ఎలిమినేట్ అయిపోతారు. ఎగ్జామ్ మేబీ చాలామంది లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు, బట్ రన్నింగ్ క్లియర్ చేయడం అంత ఈజీ కాదు. కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు మాత్రమే, కొంచెం రన్నింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రన్నింగ్ క్లియర్ చేయగలరు. ఎందుకంటే చాలా తక్కువ టైం, 4 minutes 15 seconds. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అనమాట. అండ్ ఇంకా ఫర్దర్గా ఏంటంటే ఓకే, మనకి ఎన్టీపీసీ అవి కూడా ఉన్నాయి. మేబీ అంటే దాన్ని కూడా మీరు అప్లై చేసి ఉండొచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా మనకి అండర్ గ్రాడ్యుయేట్ మనం అప్లై చేయొచ్చు కాబట్టి. బట్ ఇదేంటంటే మనకి కంపేర్ టు దానికన్నా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఫర్దర్గా ప్రాక్టీస్ అంటే రన్నింగ్ ప్రాక్టీస్ కూడా ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇప్పుడు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ దీనికి మనకి అరౌండ్ 30K శాలరీ ఉంది. ఇమాజిన్ చేసుకోండి, వన్స్ మీరు 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి, లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి 30K అనేది ఇట్స్ బిగ్ శాలరీ. బయట మనకి అవుట్ సైడ్ ఈవెన్ గ్రాడ్యుయేట్ అయ్యి కంప్లీట్ అయిపోయి మీరు ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయినా సరే 35+ అంత రావడం అనేది చాలా చాలా కష్టం. బట్ ఇక్కడ మనకి అంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది మనకి రైల్వే పే చేస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం, 8th పే కమిషన్. ఇప్పుడు 7th పే కమిషన్లో అరౌండ్ 35+ మధ్యలో వస్తుంది గ్రూప్ డి వాళ్ళకి శాలరీ. బట్ ఇమాజిన్ ఆఫ్టర్ 8th పే కమిషన్ ద శాలరీ విల్ బీ మోర్ దాన్ 50K. 100% అని చెప్తున్నాం. అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయి మీరు జాయిన్ అయిన విత్ ఇన్ 1 year లోపల 8th పే కమిషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. నేను మెయిన్గా ఏం స్ట్రెస్ చేద్దాం అనుకుంటానంటే, ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఎవరైతే మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి సీరియస్గా ఉన్నారో ప్లీజ్ టేక్ దిస్ ఎగ్జామ్, చదవండి. నేను ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేస్తాను. వాట్ ఈస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. అంటే ఫోకస్ మీద ఉండండి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో. మెయిన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసి జస్ట్ వాట్ ఆర్ ద థింగ్స్ అనేది చూసుకోండి ఒకసారి. అండ్ దట్స్ ఇట్. వన్స్ నేను నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఆర్ ద పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ దాని ఇన్ఫర్మేషన్ మనం ఎలా తీసుకోవాలి. అండ్ 1 more పాయింట్ ఇందాక చెప్దాం అనుకున్నాను. అండ్ కొంతమంది అనుకోవచ్చు సార్ గ్రూప్ డి తర్వాత ఏంటి అని. నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, రైల్వేలో చాలా ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే నేనే చాలామందిని చూశాను, దే విల్ బి జాయిన్ అంటే పాయింట్స్మెన్గా జాయిన్ అయ్యి సేమ్ స్టేషన్లో ఎస్ఎంగా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రైల్వేలో. అలాగే కమర్షియల్లో జాయిన్ అయ్యి, లేకపోతే ఈవెన్ మనకి ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కొంతమంది జాయిన్ అయ్యి ఈవెన్ జేఈ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే దేర్ ఆర్ ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి రైల్వేస్లో. అది ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ అసలు మీరు ఎంట్రీ అవ్వడానికి చూసుకోండి, అదొకటే నేను చెప్పాలనుకున్నా. ఇఫ్ యూ ఫస్ట్ ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే లోపల ఇఫ్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ, యూ హ్యావ్ ద ఆపర్చునిటీస్ ఇన్ రైల్వేలో 100% మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, చదవండి.
జస్ట్ క్లియర్ చేయండి. దాని తర్వాత ఫర్దర్ ఆపర్చునిటీస్, చాలా ఆపర్చునిటీస్ అంటే ఎవ్రీ ఇయర్ రైల్వే అనేది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఏదో ఒక దాంట్లో మనం వీ కెన్ గో అప్. సో అది. సో థ్యాంక్ యూ. సో మీకు ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జస్ట్ ఫర్దర్గా వీడియోస్ అండ్ ఎలా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా తీసుకొని వెళ్ళాలనేది నేను డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.